క్యాప్టివ్ పవర్ అంటారు దాన్ని. అవునండి, క్యాప్టివ్ పవర్ అండి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్యాప్టివ్ పవర్ పెట్టేసుకోవచ్చండి. మేము వీ విల్ పుట్ అవర్ ఓన్ ప్లాంట్. ఒక కావాల్సినంత మేము ఎంత కన్జ్యూమ్ చేస్తాం దానికన్నా పెట్టేసుకొని అవి మేము ప్రతి స్టేట్ డిస్కామ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామండి. మాకు మార్జినల్ గా ప్రైస్ తగ్గిపోతే చాలా సేవింగ్ అండి, బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఫిక్స్డ్ కాస్ట్ అండి. నేను దీని మీద పవర్ మినిస్టర్ తో మాట్లాడతాను. ఓకే సార్, దేశం డిస్కస్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. శరత్, యూ వాంట్ టు సే సంథింగ్? సార్ ఇంకేం చెప్పండి సార్. మా సైడ్ నుంచి అంతా అయిపోయినట్టు సార్. ఇంకొక ఇష్యూ ఉంటుందండి. ఇప్పుడు మా సినిమాలకైతే సెన్సర్షిప్ ఉంటుంది సార్. మేము చేయాల్సింది, మాకు సెన్సర్ చేయకూడదని మాకేం లేదండి. కానీ అదే మెటీరియల్ ఓటీటీలో వస్తే వాళ్ళకి సెన్సర్ ఉండదండి. వాళ్ళు ఏదైనా చూపెట్టేస్తున్నారండి, అది ప్రతి ఇంట్లో డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది సార్. ఇక్కడ సినిమాకి మాత్రం మాకు సెన్సర్ అండి, చాలా చిన్నవి కూడా కట్ చేసేస్తారండి. ఇట్స్ బికమ్ దానివల్ల ఎక్కువ ఓటీటీ పక్కనకి వెళ్ళిపోవటానికి వాళ్ళు సెక్స్, న్యూడిటీ, బ్యాడ్ లాంగ్వేజ్ అంతా వాళ్ళు పెడుతున్నారండి. మాకు సినిమాలో మాత్రం వి డోంట్ గివ్ దస్ ఆపర్చునిటీ అండి. ఇట్ బికమ్స్ వెరీ వన్ సైడెడ్ అప్రోచ్ అండి. ఈ రానున్న రోజుల్లో కొంత ఈ సోషల్ మీడియా కానీ ఇతరత్ర కానీ కొంత కంట్రోల్ చేయాల్సిన మా మినిస్టే చేస్తాం, మేమే చేస్తాము. అవునండి, అది తప్పకుండా రానున్న రోజుల్లో కొంత ప్రయత్నం చేస్తాము. ఏం చేయాలండి, ఇది కొంత ఆలోచన చేస్తాం డెఫినెట్ గా. మీకనే కాదు, దేశానికి కూడా చాలా సీరియస్ విషయం అది. మీ సినిమా ఫీల్డ్ కనే కాకుండా యావత్ దేశానికి కూడా ఒక ఛాలెంజ్ అయినటువంటి సమస్య ఈ సమస్యను. ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, ఇతర దేశాల నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేస్తా ఉన్నారు. మనం దాన్ని ఏ రకంగా చేయొచ్చు అనేది డెఫినెట్ గా నేను ఈ విషయం కూడా ఎజెండాలో రాసుకున్నాను. నేను తప్పకుండా చర్చిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ హోమ్ మినిస్ట్రీకి సంబంధించి సార్, కృష్ణ రెడ్డి గారు, హోమ్ మినిస్ట్రీకి సంబంధించి సార్, మేము చాలా రోజుల నుంచి ఈ పైరసీ గురించి చాలా లెటర్లు రాసాం సార్. పైరసీ ఏమవుతుంది, పైరసీ మాకు సినిమాలు పైరసీ ఇవాళ పొద్దున్న రిలీజ్ అవుతే ఒక అరగంటలో సినిమా వచ్చేస్తాం సార్ పైరసీలో. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆపరేటింగ్ అవుట్ సైడ్ ఇండియా సార్. సో అవుట్ సైడ్ ఇండియా నుంచి ఆపరేట్ చేస్తున్నారు సార్ మన వాళ్ళే. సో దీని గురించి చాలా లెటర్లు ఇక్కడ లోకల్ క్రైమ్ బ్రాంచ్ కానీ మన సెంట్రల్ కోర్టు రాస్తున్నాం సార్. అది వాళ్ళు మనకు ఒక స్పెసిఫిక్ లా లేదు సార్, లా లేదని చెప్పి అంటున్నారు. వాళ్ళని పట్టుకున్నా కానీ 24 hours లో బయటకు వచ్చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏదో స్పెషల్ గా మీరు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కనుక ఆ కంట్రీతో మాట్లాడి చేయగలిగితే బెటర్ గా ఉంటుందని చెప్పి అన్నారు సార్. బట్ దాని గురించి డీటెయిల్ గా ఉన్నాయి సార్. దాని గురించి ఒక మీరు ఎప్పుడైనా రండి, లేకపోతే నేను హైదరాబాద్ వచ్చినప్పుడైనా రండి, ఢిల్లీకి వస్తే నేను మా ఆఫీసర్స్ పిలిచి మీటింగ్ పెడతాను. ఎవరైనా 2-3 కలిసి వస్తే మీరు అట్లే సార్, మనకు 2-3 హిందీ వాళ్ళని కూడా తీసుకొని వస్తే నేను దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ తోటి నేనే చూస్తా కాబట్టి డిపార్ట్మెంట్ నాకే వస్తుంది. అవును సార్, నేనే వ్యక్తిగతంగా నేనే చూస్తాను అది. కాబట్టి మీరు వస్తే నేను మా ఆఫీసర్స్ తోటి అంత మీటింగ్ పెడతాము. ఒకసారి మీటింగ్ అయిన తర్వాత దాన్ని యాక్టివ్ చేయాలా, కొత్త చట్టం చేయాలంటే కూడా చేయడానికి ఇబ్బంది లేదు, తప్పకుండా చూస్తాము. వీఆర్ విత్ యూ. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఏం చేస్తే పైరసీకి సంబంధించినటువంటి మీకు కొంత లాభం చేకూరుతుంది, పైరసీని అడ్డుకోవచ్చు అనే విషయంలో ఏదైనా చేయడానికి ఏదైనా ఉంటే నేనే ఉన్నా. కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు కొద్దిగా సమయం తీసుకుని కోవిడ్ తర్వాత ఒకరోజు రండి, ఒకరోజు వస్తే నేను మా ఆఫీసర్స్ అందరిని పిలిచి కూర్చుని పెడతాను, జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను మా నార్త్ బ్లాక్ లో హోమ్ మినిస్ట్రీలో. కొంత చర్చించుకున్న తర్వాత మళ్ళీ నేను అమిత్ షా గారితో ప్రధానమంత్రితో మాట్లాడి అవసరమైతే దానికి సంబంధించినటువంటి యాక్ట్ చేయడానికి కూడా మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా ఇది మన దేశానికి కానీ సమాజానికి ఉపయోగపడేటువంటిదే కాబట్టి, అన్యాయాన్ని ఎదుర్కొనేదే కాబట్టి, అక్రమాలను అరికట్టేదే కాబట్టి తప్పకుండా చేస్తాం. వీఆర్ విత్ యూ. ఏ మాత్రం సానుభూతి లేదు, కఠినమైనటువంటి శిక్ష ఇవ్వడంలో సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడు ఐపీసీ, సిఆర్పిసి యాక్ట్ కూడా మారుస్తున్నాం. వచ్చే సంవత్సరం మార్చిలో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. లాస్ట్ 70 years మనకు బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయిన చట్టమే ఉంది ఐపీసీ, సిఆర్పిసి. మనకు కావాల్సినటువంటి అప్పుడప్పుడు చిన్న అమెండ్మెంట్ చేసుకున్నాం తప్ప ఓవరాల్ యాక్ట్ ఇంతవరకు మార్చలేదు. ఇప్పుడు మేము టోటల్ యాక్ట్ ను మార్చడం కోసము మొత్తము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు అయినాక పోలీస్ సీనియర్ రిటైర్డ్ డీజీపీలు, ఎగ్జిస్టింగ్ డీజీపీలు, సిట్టింగ్ చీఫ్ జస్టిస్లు, అదేవిధంగా సీనియర్ న్యాయవాదులు, ఆ రకంగా ఉమెన్ ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీస్ అందరి యొక్క ఒపీనియన్ తీసుకోవడం కోసం చాలా పెద్ద ఎత్తున పనులు ప్రారంభించాం.
చాలా పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉంది. సిఆర్పిసి ఐపీసీ కూడా యాక్టివ్ మార్చబోతా ఉన్నాం. కాబట్టి అందులో ఏమైనా పెట్టాలనుకుంటే ఇది కూడా పెట్టొచ్చు. మేము అదే యాక్ట్ లో కూడా ఇది పెట్టొచ్చు. సపరేట్ చేయడానికంటే సపరేట్ చేయొచ్చు. కాబట్టి ఏదైనా చేయడానికి వీఆర్ విత్ యూ. కాబట్టి ప్రాపర్ గా మీరు సలహాలు ఇవ్వండి. సలహాలు ఇస్తే తప్పకుండా దానికి సంబంధించినటువంటి టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. షూర్ సార్, పర్సనల్ కలుస్తాం సార్. ఎందుకంటే టోటల్ ఇది మా దగ్గర టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్, చాలా రోజుల నుంచి. విల్ కమ్ అండ్ సీ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదే నాకు మొన్న కొంతమంది వచ్చారు, మేము సినిమాలు కొన్నాము, వేరే కంపెనీ వేరే ఫారెన్ నుంచి ఆ కంపెనీ లైవ్ పెడతా ఉన్నారు. ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు మన తెలుగు రైట్స్ ఇతర దేశాల్లో వాళ్ళు కొన్నారు. కానీ అది పాకిస్తాన్ నుంచి ఇల్లీగల్ గా సినిమాను ఇంకో నెట్వర్క్ ద్వారా దాన్ని రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద కూడా యాక్టివ్ చేసినాం. మలేషియాలో కూడా, మన ఆస్ట్రేలియాలో కూడా ఆ రకంగా ఒక కంపెనీ ఉంది. పాకిస్తాన్ మన ఆస్ట్రేలియా హెడ్ క్వార్టర్ గా ఒక కంపెనీ పెట్టుకొని మన తెలుగు సినిమాలను, హిందీ సినిమాలుగా తెలుగు సినిమాలను కూడా వాడే రిలీజ్ చేస్తున్నాం. మొత్తం ఆల్ లాంగ్వేజ్ సార్, దుబాయ్ నుంచి స్విట్జర్లాండ్ కూడా అప్లోడ్ చేస్తున్నారు సార్. ఆ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి సార్, వచ్చి కలుస్తాం సార్. అవి చెప్పండి, మేము ఏం చేద్దామంటే చేద్దాము, ఆ దేశాలతో కూడా మాట్లాడతాం. షూర్ సార్. థ్యాంక్ యూ. Anybody else in our group wants to speak? क्या अभिषेक जी? नमस्कार साहब. हेलो, बोलो. हाँ साहब, नमस्कार साहब. नमस्ते, बोलो अभिषेक जी. अब ये शूटिंग जैसे अभी कोविड 20 तारीख को बंद हुआ, स्टेट लॉकडाउन हुआ, उसके बाद में शूटिंग के लिए जो एडवांसेस वगैरह दिए हुए थे लोगों के, उसको कैसा करेंगे बोलते था सर. किसको दिए एडवांस? होटल्स को शूटिंग्स के लिए एडवांसेस वगैरह जो दिए रहे थे, हमारा सरकार को दिए तो पैसे आपको किधर भी नहीं जाता. तो मतलब आपके तरफ से कुछ अभी हमें जम्मू कश्मीर में शूटिंग के लिए किधर दिए तो पूरा वही पैसे से फिर शूटिंग करवाता हूँ. ठीक है साहब, वही पूछ रहा था. ऐसा जम्मू कश्मीर में, अगर हिमाचल प्रदेश में ऐसे आउटडोर शूटिंग में गवर्नमेंट ऑफ इंडिया का और बीजेपी सरकार जिधर भी है, जो भी हेल्प चाहिए आप लोगों को, मैं इधर हूँ आपके लिए. मैं आप लोगों को हेल्प करता हूँ. जिधर भी शूटिंग करना है आउटसाइड दी तेलंगाना, आउटसाइड दी तेलुगु स्टेट्स, यू वांट टू गो टू एनीवेयर इन इंडिया, आई एम विथ यू. आई एम आपके लिए इधर बैठा हूँ. మీరు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మీరు ఎక్కడైనా సరే దేశంలో షూటింగ్ చేసుకోవడానికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడైనా చెప్తే నేను ముఖ్యమంత్రులతో కానీ, డీజీపీలతో కానీ, ఎవరితోటి కానీ తప్పకుండా మాట్లాడి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాను. రానున్న రోజుల్లో జమ్మూ కాశ్మీర్ లో కూడా నేను మధ్యలో ఉపయోగించాను. విపరీతమైనటువంటి మంచు, ఎక్కడ చూసినా వైట్ కనిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి, మీకు తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు కాబట్టి చాలా అద్భుతంగా అక్కడ చాలా బాగా ఉన్నది. కాబట్టి అక్కడ కూడా రానున్న రోజుల్లో నెక్స్ట్ ఇయర్ లో కల్లా మీకు షూటింగ్లు వచ్చే విధంగా ప్లాన్ చేయాలి. అనిల్ గారు. మంత్రి గారు ఒక చిన్న మాట. ఇప్పుడు ఈ పర్మిషన్స్ అన్నిటితో పాటు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ మేము షూటింగ్లు చేసుకున్నా ఈ గవర్నమెంట్ ప్లేసెస్ కానీ వాటి కానీ ఛార్జెస్ లేకుండా, ఏదో మినిమం కరెంటు వాటి మిగతా ఛార్జెస్ లేకుండా ఒక తీసుకొస్తే ఇక రాబోయే 1 year ఈ కష్టకాలంలో మేము షూటింగ్లు ఎక్కడ చేసినా ఇండియాలో, ఆ ఇండియాలో ఎక్కడ చేసినా గవర్నమెంట్ ప్లేసెస్, పార్కులు, పెద్ద ప్లేసెస్, గవర్నమెంట్ ప్లేసెస్ మేము షూటింగ్ చేస్తే ఛార్జెస్ లేకుండా జస్ట్ కరెంటు అలా చేస్తే ఒక పాలసీ చేస్తే రాబోయే కాలంలో మాకు, ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఫారిన్లకి వెళ్ళి ఎక్కువ షూటింగ్లు చేసే పరిస్థితులు కూడా తక్కువ. బడ్జెట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాస్ట్ తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీ కొంచెం హెల్ప్ అవుతుంది. ఇలాగూ మీరు పాలసీగా చేయగలిగితే తీసుకురాగలిగితే చెప్పండి. మన తరఫున ఏం చేయడానికి చేద్దాం తప్పకుండా. నేను మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాను. ఢిల్లీ వస్తే మా హోమ్ మినిస్టర్ తోటి కూడా మన 1-2 ఫీల్డ్, తెలుగు, తమిళ్, హిందీ ముగ్గురు కలిసి రిప్రజెంటేటివ్స్ వస్తే నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను. మేజర్ గా మన 3 ఫీల్డే కదా ఎక్కువ కనిపించేది. హిందీ, తమిళ్, తెలుగే మేజర్ మన సినిమా ఫీల్డ్ అంటే. మిగతా అక్కడక్కడ ఉంటాయి చిన్న చిన్నవి. దానికి సంబంధించి మీరు ప్లాన్ చేయండి. ప్లాన్ చేసి వస్తే నేను తప్పకుండా దానికి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏమేం చేయొచ్చు ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పి చేయిస్తుంది. హోమ్ మినిస్టర్ తోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాను, అమిత్ షా గారితో. తేజ గారు ఇప్పుడే వచ్చినారా? నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? సార్ యాక్చువల్లీ ఏంటంటే సార్, షూటింగ్ కి మాకు మా బిజినెస్ అంతా క్రౌడ్ తో కనెక్టెడ్ సార్. అంటే సినిమాకి వినపడుతుంది
సార్ మొత్తం మా క్రౌడ్ తో కనెక్టెడ్ సార్. థియేటర్ కైనా షూటింగ్ చేయాలన్నా ఎక్కడైనా సరే దీనికి కొంచెం స్ట్రిక్ట్ నార్మ్స్ కొన్ని రాసాం సార్. స్టాండర్డ్స్ మొత్తం ఆల్ ఇండియాలో షూటింగ్ ఎలా జరగాలి, సినిమా ఎట్లా చూడాలని ఒక స్టాండర్డ్స్ అది మీకు ఫార్వర్డ్ చేస్తా సార్. చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది సార్. దాంట్లో మీరు కరెక్షన్స్ చేసుకుని రిలీజ్ చేయాలి. తప్పకుండా మీరు ఎవరైనా ఢిల్లీకి వచ్చినా సరే నేను మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పాను ఇంతకుముందు అందరికి. ఓకే, సురేష్ గారు ఇనిషియేటివ్ చాలా బాగా చేస్తున్నారు సార్ మీ గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్. ఇంటరాక్షన్ ఇంతకు ముందు ఏ గవర్నమెంట్ లోనూ జరగలే, దానికి చాలా థ్యాంక్స్. సురేష్ గారు. థ్యాంక్ యూ సార్. అంటే మా కోరికలు ఉంటే కోరుతూనే ఉంటాం సార్. అంటే యాక్చువల్లీ అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు జిఎస్టీ పెడుతున్నప్పుడు మేము అడిగామండి, మీరు నేషనల్ లెవెల్ కి ఒక జిఎస్టీ పెట్టండి, రీజనల్ లాంగ్వేజెస్ కి సెపరేట్ జిఎస్టీ ఇవ్వమని అడిగామండి. ఏమవుతుందంటే అండి, ఇప్పుడున్న జిఎస్టీ రూల్ ప్రకారం హాలీవుడ్ సినిమాకి హిందీ సినిమాకి బాగా అడ్వాంటేజ్ అయిపోయిందండి. రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళు ఒకే లెవెల్ పే చేస్తున్నారు సార్. ఇట్ ఈస్ ఫర్ ద కల్చర్ ఆఫ్ ద కంట్రీ అండి. ఇప్పుడు అస్సాంలో సినిమా తీస్తాడండి, లేకపోతే ఒరియాలో తీస్తారు, చిన్న ఊళ్ళల్లో తీస్తారు, వాళ్ళకి ఒకే జిఎస్టీ కట్టాలి, ఒరియా సినిమాకైనా, ఇంగ్లీష్ సినిమాకైనా, హిందీ సినిమాకైనా. ఇఫ్ యూ గివ్ రీజనల్ లాంగ్వేజెస్ సమ్ బెనిఫిట్, ఆ బెనిఫిట్ తోటి అక్కడ లాంగ్వేజ్ కల్చర్ డెవలప్ అవుతుందండి, అక్కడ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయండి. ఇప్పుడు మనం తెలుగు నిజంగా బాగా డెవలప్ అయింది అప్పుడు ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు వాళ్ళు మనకి తక్కువ ట్యాక్స్లు చేయటం వల్ల వి వర్ ఏబుల్ టు కమ్ అప్ అండి. కన్నడ సర్వైవ్స్ బికాస్ కన్నడంలో ట్యాక్స్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు సర్వైవ్ అయ్యారండి. యూ కెన్ హ్యావ్ వన్ ఫర్ హిందీ అండ్ ఇంగ్లీష్ నేషనల్ లెవెల్, బట్ ఈచ్ రీజన్ కి వాళ్ళకి సెపరేట్ బెనిఫిట్ ఉంటే ఆ రీజియన్ డెవలప్ అవుతుందండి. అక్కడ లాంగ్వేజెస్ లో వాళ్ళు సినిమాలు తీయటం ఈజీ అయిపోతుందండి. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద హోల్ కంట్రీ అండి. మనం కంట్రీ మొత్తం సినిమాలు తీనివ్వాలండి. ప్రతి భాషలో తీస్తే దెన్ ద టాలెంట్ బాగా బయటకు వస్తుందండి. వాళ్ళ సొంత లాంగ్వేజెస్ లో వాళ్ళ కల్చర్ ని చూపెట్టగలరండి. దట్ విల్ బికమ్ యూనిక్ టు ద కంట్రీ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. లేకపోతే భాషలు మర్చిపోతామండి. ఇండియా అంతా హిందీ భాష అయిపోవచ్చు, లేకపోతే అమెరికా వాడు చూస్తే మొత్తం ఇంగ్లీష్ భాషను చేసేస్తారు సార్, మన నొట్టి డబ్బింగ్లు చేసేస్తారండి. ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఇది ఫ్రాన్స్ లో చేస్తారండి ఎక్కువ. దే వాంట్ టు సపోర్ట్ ద లోకల్ లాంగ్వేజ్ అండ్ ద లోకల్ కల్చర్ అండి. జస్ట్ ఐడియా. ఇంతకుముందు అడిగే అరుణ్ జైట్లీ గారు విన్నారండి, బట్ మళ్ళీ ఇట్ గాట్ దిస్ థింగ్ లాస్ట్ ఇన్ ద. తప్పకుండా సార్, అది మోడీ గారు కూడా అదే రీజనల్ లాంగ్వేజ్ ఎంకరేజ్ చేయాలనే దాంట్లో ఆయన చాలా పట్టుదల ఉన్నాడు. ఇండియన్ లాంగ్వేజ్ నేను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మనం రానున్న రోజుల్లో మర్చిపోతాం, మొత్తం ఇంగ్లీష్ హిందీ మిగిలిపోతుంది. కాబట్టి రీజనల్ లాంగ్వేజెస్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలనే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. మా పాలసీ కూడా అదే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. కాబట్టి తప్పకుండా దీంట్లో ఏదైనా మనం చేయడానికి ఉంటే తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇంత టైం ఇచ్చి ఈ డేస్ లో ఇంత టైం ఇవ్వడానికి. అండ్ వి హోప్ దట్ అన్ని బాగా జరుగుతాయి. మీ అందరి ఆశీస్సులతోటి, భగవంతుడి ఆశీస్సులతోటి కోవిడ్ నుంచి ముందు బయటపడితే. ఈ రోజు చెప్పాను కదా, ఈ రోజు హైయెస్ట్ కేసులు ఈ రోజే ఉన్నాయి. అవునవును సార్, ఇప్పుడు ఎక్కువ పెరుగుతాయి అండి. ఇప్పుడే జాగ్రత్త ఎక్కువ ఉండాలి సార్, ఎందుకంటే అందరు బయట తిరుగుతున్నారు సార్. మనకి డిసిప్లిన్ ఉన్న వాళ్ళు పర్లేదు, కానీ చాలా మంది మాస్కులు లేకుండా మామూలుగా వెళ్ళిపోతున్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. నిన్ననే నేను హెల్త్ మినిస్టర్ నిన్న కలిశాను. నేను మా WHO సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా మన దేశానికి ఈసారి ఆ ఛాన్స్ వచ్చింది. నిన్ననే WHO ఎగ్జిక్యూటివ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా మన హర్షవర్ధన్ గారు నిన్ననే చైర్మన్ గా సాయంకాలం రాత్రి, ఎందుకంటే అక్కడ నైట్ కాబట్టి రైతు ఛార్జ్ తీసుకున్నారు. విన్నప్పుడు అభినందించడానికి వెళ్ళాను. ఆయన చెప్తా ఉన్నాడు, కొద్దిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్ పెట్టుకుంటే దీంతో ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి విధిగా మాస్కులు పెట్టుకోవాలి, కొద్దిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాడు రాత్రి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.